హలో అండి. మా పాపకి ఒక 15 డేస్ నుంచి ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే సిరప్ ఇస్తున్నారు. బట్ కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా లాస్ట్‌కి ఏం చేశానంటే ఇంక ఇలా కాదు, ఏదైనా టెస్ట్స్ సజెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు కొన్ని టెస్ట్ రాశారు. అది చేపిద్దామని చెప్పి సెంటర్‌కెళ్ళాము. అలా టెస్ట్ ఇచ్చేసి అలా తనకి శాంపిల్స్ ఇచ్చేసి ఇంక అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. మాకు ఆకలేసిందని చెప్పి దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కెళ్ళి భోంచేసామండి. పాప మాత్రం తినలేదు. పాప జస్ట్ సూప్ తాగేసింది. ఇంకా అప్పటికి రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి కాల్ వచ్చింది. ఇంకా వెంటనే వెళ్ళాము. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా కాదు, ఎక్స్‌పెక్ట్ చేసిందే డెంగ్యూ. తనకి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. బట్ నో ప్రాబ్లమ్. నేను డే 1 నుంచి వాళ్ళకి కొంచెం ఫుడ్ కేర్ తీసుకున్నాను కాబట్టి తను ఇప్పటికి కూడా అలా అలా ఎనర్జీగా ఉంది. ఎక్కడ కూడా డెంగ్యూ సిమ్టమ్స్, ఎక్కడ కూడా తను డెంగ్యూతో సిక్ అవ్వడం కానీ మాకు ఇన్ని డేస్‌లో కనిపించలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను పెట్టిన ఫుడ్ కానీ, కేరింగ్ కానీ తన్ని అలా ఇప్పటివరకు అలా ఉండింది. అంటే యాక్చువల్‌గా నేను ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ అదేనండి. మనకి ఎలాంటి ఫీవర్ వచ్చినా కూడా ఫస్ట్ ప్యానిక్ అవ్వకుండా అలానే అలా లైట్గా తీసేయకుండా ఎలాంటి ఫుడ్ కేర్ తీసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను చూపిస్తాను కూడా. అంతవరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.